ఈరోజు అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ ఒక ఇంపార్టెంట్ జాబ్ ఫ్రాడ్ కేసులో కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ కేసు ఫ్రమ్ పబ్లిక్ పర్స్పెక్టివ్. దానికోసం ఈరోజు ఇది ప్రెస్ బ్రీఫింగ్ పెట్టడం జరుగుతూ ఉంది. ది క్రైమ్ నంబర్ 8/2026 రోలుగుంట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక చీటింగ్, ఇంపర్సనేషన్ అండ్ ఎక్స్టార్షన్ కేసు మనకి రిపోర్ట్ అయింది ఈ నెల. ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేసు ఏమంటే, ఒక ఉమెన్ ఫ్రమ్ రోలుగుంట మండల్, షీ వాస్ ప్రిపేరింగ్ ఫర్ డిఎస్సి ఎగ్జామినేషన్కి ఒక వ్యక్తి ఆమెకి అప్రోచ్ అయ్యారు త్రూ అ ఫ్యామిలీ ఫ్రెండ్. అతను ఏమన్నారు, దట్ వీ హ్యావ్ క్లోజ్ కాంటాక్ట్స్ విత్ సీనియర్ ఆఫీసర్స్ ఇన్ ఆనరబుల్ సీఎంస్ ఆఫీస్ అండ్ అదర్ హై బ్యూరోక్రాట్స్. సో దాని మీద 15 lakhs డిమాండ్ చేసుకున్నారు. 15 lakhs ఇచ్చేస్తే మీకు ఎస్జిటి పోస్ట్ ఇది 2025 డిఎస్సి ఎగ్జామినేషన్స్లోనే సెక్యూర్ చేసి ఇస్తాము, అది ప్రామిస్ చేయడం జరిగింది. అది ట్రస్ట్ గెయిన్ చేయడానికి, నమ్మకం పెట్టడానికి ఒక ఫేక్ ఆడియో క్లిప్ కూడా విక్టిమ్కి పంపించారు. అది ఫేక్ ఆడియో క్లిప్ కూడా మనం వెరిఫై చేసుకున్నాము. ఇందులో వాయిస్ ఆఫ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ యూట్యూబ్ వీడియో క్లిప్స్ నుంచి, అదర్ సోర్సెస్ నుంచి తీసుకుని తర్వాత ఇంపర్సనేట్ చేసి ఒక ఫేక్ ఆడియో క్లిప్ కూడా తయారు చేశారు. ఇందులో కైన్ మాస్టర్ సాఫ్ట్వేర్, ఒక ఫ్రీ సాఫ్ట్వేర్ ఉంటుంది, అది యూజ్ చేసుకుని అన్ని వాయిస్ క్లిప్పింగ్స్ కూడా మిక్స్ చేసేసి ఒక వాయిస్ క్లిప్పింగ్ తయారు చేశారు. అది విన్న తర్వాత ఆమె కూడా నమ్మకం వచ్చింది. సో అన్నోయింగ్లీ షీ ట్రాన్స్ఫర్డ్ 10 lakhs అమౌంట్ టు వేరియస్ బ్యాంక్ అకౌంట్స్. దాని తర్వాత మళ్ళీ వాళ్ళు 5 lakhs కూడా రిపీటెడ్గానే అడిగారు. ఇది మళ్ళీ ఒక నమ్మకం పెట్టడానికి ఒక కాన్ఫరెన్స్ కాల్ అక్యూజ్ నంబర్ 1 ఏర్పాటు చేసుకున్నారు. ఈ టోల్డ్ దట్ యు ఆర్ స్పీకింగ్ టు మిస్టర్ భార్గవ్ చౌదరి, పిఏ టు ఆనరబుల్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు. ఎటువంటి వ్యక్తి కూడా ఎవరు లేదు, జస్ట్ ఇంపర్సనేట్ చేసి ఇది కాన్ఫరెన్స్ కాల్లోనే మాట్లాడించారు. హీ ఆల్సో టోల్డ్ దట్ ఐ am పిఏ ఆఫ్ ఆనరబుల్ మినిస్టర్ అండ్ డిఎస్సి పోస్ట్ మీకు ఏర్పాటు చేస్తాము. సో దాని మీద మళ్ళీ 2,13,000 అమౌంట్ అన్నోయింగ్లీ ఆమె ట్రాన్స్ఫర్ చేసింది. సో 10 lakhs ప్లస్ 2,13,000 అమౌంట్ టోటల్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. దాని తర్వాత విక్టిమ్కి తెలిసింది దట్ ఫ్రాడ్ జరిగింది, ఎటువంటి సీఎం ఆఫీస్ నుంచి ఎటువంటి కాల్స్ లేదు, ఇంపర్సనేట్ చేసి ఎవరైనా మాట్లాడారు. దాని మీద రోలుగుంట పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో వెంటనే మన పోలీస్ టీమ్ రియాక్ట్ అయ్యారు అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఎస్జిపిఓ అనకాపల్లి. అండ్ అక్యూజ్డ్ నంబర్ 1, ప్రైమ్ అక్యూజ్డ్ శ్రీను ఫ్రమ్ ముండలమూరు మండల్ ఆఫ్ ప్రకాశం డిస్ట్రిక్ట్, అతనిని పట్టుకోవడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది. అతనికి 16th తారీఖున అరెస్ట్ చేశాము. ఈరోజు సెకండ్ అక్యూజ్డ్, అతనికి కో అక్యూజ్డ్ అండ్ సపోర్టర్ షేక్ సలీం, అతని విజయవాడ నుంచి పెద్ద మస్జిద్ దగ్గర ఉంటారు, అతనిని కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నాము. ఇది సిమిలర్ ఏమో, వాళ్ళు ప్రీవియస్ కూడా మల్టిపుల్ కేసెస్లోనే అప్పుడు ఇన్వాల్వ్ అయ్యారు. రకరకాల కేసెస్ కూడా ప్రకాశం జిల్లా, విజయవాడ జిల్లాలో రిపోర్ట్ అయింది. ఒక్కసార్లు లైన్ మెన్ జాబ్ ఇప్పిస్తాము 2,50,000 అమౌంట్ తీసుకున్నారు. ఇంకా ఒకసారి ఎస్ఐ జాబ్ ఇప్పిస్తాము, ఇది 11 lakhs అమౌంట్ ఫ్రాడ్ జరిగింది. ఇంకా 2 సార్లు కూడా సిమిలర్ ఏమోతోనే అది ఆఫెన్స్ చేయడం జరిగింది. సో ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది, వాళ్ళకి రిమాండ్ కూడా పంపిస్తున్నాము. సో ఐ జస్ట్ వాంట్ టు బ్రింగ్ ఇట్ టు ద అవేర్నెస్ ఆఫ్ ఆల్ ద పబ్లిక్. ఈ జాబ్స్, ప్రైవేట్ జాబ్స్ కావచ్చు ఆర్ గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు, ఎటువంటి డబ్బు ఇచ్చిన తర్వాత ఎవరికి జాబ్ రాదు. ఈ మెరిట్ బేస్డ్ అండ్ ఎగ్జామినేషన్ బేస్డ్ అన్ని ప్రాసెసెస్ ఉంటాయి. డ్యూ ప్రాసెస్ తర్వాత జాబ్ వస్తుంది. రకరకాల మనకి జాబ్ ఫ్రాడ్స్ అక్కడక్కడ జరుగుతూ ఉన్నాయి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ పబ్లిక్ ఈస్ అవేర్ అబౌట్ దిస్ ఫ్రాడ్. ఎప్పుడైనా ఒక్క రూపాయ కూడా ఎవరికి ట్రాన్స్ఫర్ చేయకూడదు. గవర్నమెంట్ ఆఫీసెస్ నుంచి మినిస్టర్స్ ఆఫీసెస్ నుంచి వాళ్ళు అందరూ ఈ విధంగా ఇంపర్సనేట్ చేసి ఫ్రాడ్ చేయడానికి ట్రై చేస్తారు. అప్పుడైనా నమ్మకూడదు. యు ఆర్ నాట్ గోయింగ్ టు గెట్ ఎనీ కైండ్ ఆఫ్ కాల్స్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ ద గవర్నమెంట్ ఫంక్షనరీస్. డ్యూ ప్రాసెస్ తర్వాత అప్పుడు మాత్రమే మీకు జాబ్ వస్తుంది, బీ ఇట్ గవర్నమెంట్ జాబ్ ఆర్ ప్రైవేట్ జాబ్. సో ఈ కేసు సంబంధించి నేను ఎస్జిపిఓ అనకాపల్లి, సిఐ కొత్తకోట అండ్ ఎస్ఐ రోలుగుంటకి
కంగ్రాచులేట్ చేసుకుంటున్నాను. అండ్ మళ్ళీ పబ్లిక్కి ఒకసారి అవేర్ చేసుకుంటున్నాము, ఇటువంటి ట్రాప్స్ ఆర్ ఫ్రాడ్స్లోనే నమ్మకం పెట్టకూడదు. ఒక డబ్బు కూడా ట్రాన్స్ఫర్ చేసిన ముందు ఒకసారి 1930కి కాల్ చేసుకోవచ్చు, 112కి కాల్ చేసుకోవచ్చు. మన పోలీస్ కూడా మీకు సపోర్ట్ చేస్తారు, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇది ఫ్రాడ్ ఉండవచ్చు కాబట్టి ఎటువంటి అమౌంట్ కూడా ట్రాన్స్ఫర్ జరగకూడదు. సో దట్ వీ కెన్ బీ సైబర్ సేఫ్ అండ్ అవర్ ఫైనాన్సెస్ విల్ ఆల్సో బీ సేఫ్. థ్యాంక్ యూ. ప్రెజెంట్లీ అండర్ ఇన్వెస్టిగేషన్ ఉంది అండి. మన బ్యాంక్ అకౌంట్ సంబంధించి ఇప్పుడు డీటెయిల్స్ నడుస్తూ ఉంది. సో ఫస్ట్ ఇది అర్జెంట్ కాబట్టి మీడియాకి బ్రీఫింగ్ చేసుకుంటున్నాము. ఇన్ కమింగ్ టైమ్ అమౌంట్ కూడా రికవర్ చేసి విక్టిమ్కి ఇచ్చేస్తాము. 2025 and 2024 ఓల్డ్ కేసెస్, 2022 కేసెస్ అప్పుడు జరిగింది. సరే, మరీ ఓల్డ్ ఏం కాదు, బట్ బేసికలీ వాళ్ళకి సేమ్ ఏమో వాయిస్ రికార్డింగ్ యూట్యూబ్ ఆర్ అన్ని చోట్ల ఉంటాయి కదా మీడియా రికార్డింగ్స్ నుంచి స్మాల్ క్లిప్పింగ్స్ తీసుకుని అది కైండ్ మాస్టర్ నుంచి వాళ్ళు మర్జ్ చేసేసి ఇట్ విల్ లుక్ లైక్ ఐఎమ్ స్పీకింగ్ ఆర్ ఆనరబుల్ సీఎం సార్ ఇస్ స్పీకింగ్ లైక్ దట్ ఎడిట్ చేసి చేసేసారు. సో ఐ జస్ట్ రిక్వెస్ట్ మీ మీడియా ఫ్రెండ్స్ కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, ఇది బాగా వైడ్ పబ్లిసిటీ ఇవ్వండి సో దట్ అట్లీస్ట్ వీ కెన్ ప్రొటెక్ట్ అవర్ పబ్లిక్ ఫ్రమ్ దీస్ సైబర్ క్రైమ్స్, దీస్ కైండ్ ఆఫ్ సైబర్ ఫ్రాడ్స్. థ్యాంక్ యూ. మనకి 10 days బ్యాక్ ఇది యాక్చువల్లీ డబ్బు రిటర్న్ చేయండి అప్పుడు అవ్వలేదు కాబట్టి అప్పుడు లాస్ట్ లోనే పోలీస్ స్టేషన్ కి వచ్చింది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.